మామిడికాయ పచ్చడి, మ్యాంగో పికిల్. కరెక్ట్ మెజర్మెంట్స్తో స్పైసీగా హెల్దీ మామిడికాయ పచ్చడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. మచ్చలు లేని మంచి మామిడికాయలని సెలెక్ట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తడి లేకుండా చక్కగా తుడిచి పెట్టుకోండి. దీన్ని మీకు కావాల్సిన సైజులో నేనైతే ఈ మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మధ్యలో ఉన్న టెంకను తీసేయండి. మీరు ఏదైనా ఒక మెజరింగ్ జార్ తీసుకోండి. అంటే ఒక కప్పు కానీ, గిన్నె కానీ, ఒక గ్లాస్ కానీ. కొలతలు కనుక కరెక్ట్గా తీసుకుంటే మనకి మామిడికాయ కూడా కరెక్ట్ రెసిపీ వస్తుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండటానికి తోడ్పడుతుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి. నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 5 గ్లాసులుగా నాకు కొలత వచ్చింది. 5 గ్లాసుల మామిడికాయ ముక్కలకు గాను నేను అదే గ్లాస్తో 1/4 గ్లాస్ ఉప్పును తీసుకున్నాను. 3 రోజుల తర్వాత మరోసారి ఉప్పు సరి చూసుకొని కావాలనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అదే గ్లాస్ కొలతతో నేను 1 గ్లాస్ కారపొడిని తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతులు, 2 టేబుల్ స్పూన్లు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు వేసి ఇవన్నీ బాగా కలిపాను. వేసుకున్న మసాలా దినుసులన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలపండి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయండి. నీళ్లు ఊరి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీనికి మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. తీసుకున్న కొలత ప్రకారం 1 గ్లాసు నూనెను వేడి చేసి, ఇక్కడ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ పచ్చడిలో వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకున్నాను. దీన్ని వేడి చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిట్టుపట్టలాడుతుండగా కొద్దిగా కరివేపాకు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఒక 12-15 వెల్లుల్లిని చక్కగా కచ్చాపచ్చగా దంచేసి అవి కూడా వేసేయండి. ఇవి నూనెలో ఎక్కువ వేగనవసరం లేదండి. ఆ వేడికి మిరపకాయలు అండ్ గార్లిక్ వేగిపోతుంది. ఇదంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వండి. మరోసారి మామిడికాయ ముక్కలనంతా బాగా కలిపి ఇప్పుడు చల్లారిన తాలింపుని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలియబెట్టండి. ఒక 5 నిమిషాల వరకు ఆయిల్ అంతా కూడా ముక్కలకు అన్నిటికీ పట్టుకునేంత వరకు బాగా కలపండి. దీన్ని మూత పెట్టేసి 3 రోజుల వరకు మగ్గనివ్వండి. 3వ రోజుకి మగ్గి చాలా రుచిగా ఉంటుంది. అయితే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేస్తే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్ పికిల్ రెడీ అండి. కొన్నిసార్లు మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారం ఎక్కువ కానీ తక్కువ కానీ పడుతుంది. అది ఒకసారి మీరు ఇలా 3వ రోజున చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఆయిల్ ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా 1 అర కప్పు ఆయిల్ వేడి చేసి దాన్ని చల్లార్చి పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోండి. దీన్ని చక్కగా తడి లేని పొడి జార్లో నిల్వ చేసుకుంటే ఈ కొలతలతో కనుక మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా కరెక్ట్ రెసిపీ వస్తుంది. ట్రై చేయండి. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ముద్దపప్పుతో తింటే భలే రుచిగా ఉంటుంది. అలాగే పెరుగుతో కూడా మామిడికాయ పచ్చడి అద్దుకొని తింటే భలే మజాగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.